రెడ్డి రాకపోతే రాకపోయాడు, మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు రావట్లేదు అంటే అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని భీష్మించి కూర్చున్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వం ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది. సో రాజ్యాంగం కూడా ప్రజలు 10% సీట్లు ఇస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే లేదని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగం దాకా ఎందుకు? గతంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి లాక్కున్న తర్వాత ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు నీ పార్టీ నుంచి బయటకు వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాడు. అంటే ఆయనే చెప్పాడు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు పోతే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని. అలాంటిది సరే తర్వాత కర్మ దేవుడు రాసిన రాత ఏంటో కానీ జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఈయన హైకోర్టుకి వెళ్ళాడు, అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చాడు. ఏమని? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా, నీకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే దానికి సమాధానం లేదు. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు అసెంబ్లీకి రండి, ఎంతసేపు కావాలో అంతసేపు మైక్ తీసుకుని మాట్లాడండి. కూటమి చెప్పేది అది. మీరు అసెంబ్లీ నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు మైక్ ఇవ్వరు, అందుకే నేను రాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు మైక్ ఇవ్వకుండా జరగదు కదా. నీకు మామూలుగా ఒక్కొక్క మనిషికి 15 గంట 20 నిమిషాలు అరగంట ఎంతో సమయం ఉంటుంది. నీకు 10 మందికి 10 పావు గంటలు ఇస్తే ఎంత సమయం వస్తుందో మీరు ఆలోచించండి ఒకసారి. 10 మందికి 10 పావు గంటలు ఇస్తే ఎంత సమయం వస్తుంది వాళ్ళకి? అసలు మీరు వెళ్ళి మీకు మైక్ కట్ చేస్తే మీరు బయటకు వచ్చి చెప్పొచ్చు ప్రజలకి, అదిగో మేము అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాం, సమస్యల మీద ప్రశ్నిస్తుంటే మా మైక్ కట్ చేసి మాకు సమయం ఇవ్వట్లేదని చెప్పి మీరు బయటకు వచ్చి మాట్లాడొచ్చు. కానీ అసెంబ్లీకే వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకు తిరుగుతుంటే మరి నిన్న మొన్నటి వరకు డిఎస్సి మీద ఎంత పెద్ద రాద్ధాంతం చేశారు. మరి ఇదే డిఎస్సి మీద అసెంబ్లీలో పోరాడొచ్చు కదా. డిఎస్సిలో లీక్ జరిగింది, స్కామ్ జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు కదా. అదేదో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఆధారాలు చూపించి మాట్లాడొచ్చు కదా శాసనసభలో. ఎందుకు శాసనసభకి వెళ్ళట్లేదు? శాసనసభకి వెళ్ళొచ్చు కదా, మంచి అవకాశం. కరెక్ట్గా డిఎస్సి మీరు చేసే ఆరోపణల సమయానికి అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. ఎందుకు వెళ్ళట్లేదు అంటే 2 భయాలు. ఒకటి, కూటమి దీన్ని ఆధారాలతో సహా వీళ్ళు చేసిన ఆరోపణల ఆధారాలతో సహా అసెంబ్లీలో తిప్పకూడదు, ఎందుకంటే అధికారులన్నిటికీ వివరణ ఇచ్చి ఉన్నారు. సో రెండోది, ఆల్రెడీ వీళ్ళు కోర్టుకి వెళ్తే అసలు వీళ్ళ పిల్లే తీసుకోవడానికి కోర్టు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కోర్టే ఏమీ లేదు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆరోపణలు చేస్తే అర్థం ఉండదు. అలాగే వీళ్ళు చేసే ఆరోపణలకు అసెంబ్లీలో ఆధారాలతో సహా సమాధానం ఇస్తే అది కూడా వీళ్ళకి బయట అంటే విమర్శలు చేయటం ఈజీ, బయట అంటే ధర్నాలు రాస్తారోకలు చేయటం ఈజీ. కానీ అసెంబ్లీలో ఆధారాలు కావాలి, నోటితో మాట్లాడితే కుదరదు, ఆధారాలు కావాలి. అసెంబ్లీలో ఆధారాలను ప్రభుత్వం చూపించే అవకాశం ఉంది. ఆ భయంతోనే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. రెండోది, ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిన్నే గ్రూప్ 1కి సంబంధించి సిట్ తన నివేదికను సమర్పించింది. సో ఈ సిట్ నివేదికలో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1లో భారీ అవకతవకలు జరిగాయి, మార్పులు చేర్పులు జరిగాయి. ఇష్టారాజ్యంగా వాచ్మెన్లు, హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, గృహిణీలు వీళ్ళ చేత ఇష్టానురాజ్యంగా పేపర్లు దిద్దించడమే కాకుండా వేసిన మార్కులను 2-3 సార్లు మార్చి వేసినట్టుగాను, వైట్నర్లు వాడినట్టుగాను నిన్న సిట్ తన నివేదికలో పేర్కొంది. సో దేశంలోనే సంచలనం రేపుతున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది. ఇప్పుడు సిట్ నివేదిక తర్వాత, కోర్టు తీర్పు తర్వాత ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదే అసెంబ్లీలో లేవనెత్తుతుంది కూటమి ప్రభుత్వం. ఈ గ్రూప్ 1 అవకతవకలు అనేది రాజకీయ ఆరోపణలు కాదు, వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సి ఆరోపణలు కాదు. వైసీపీ చేసే డిఎస్సి ఆరోపణలు రాజకీయ ఆరోపణలు, ఆధారాలు లేవు, ఎక్కడ కోర్టులో కూడా నిరూపించలా. కానీ ఇప్పుడు కూటమిగా గ్రూప్ 1 ఆరోపణలు చేస్తే అవి రాజకీయ ఆరోపణలు కాదు, సిట్ ఇచ్చిన నివేదిక, హైకోర్టు ఆధ్వర్యంలో నియమించబడి సిట్ ఇచ్చినటువంటి నివేదిక, 10,000 పేజీల నివేదిక అది. కాబట్టి ఇరకాటంలో పడతారు. నిన్న మొన్నటి వరకు డిఎస్సి మీద రాద్ధాంతం చేస్తే ఇప్పుడు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టుగా గ్రూప్ 1 అక్రమాలు బయటకు వచ్చాయి. దీంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కక్కలేక మింగలేక, అందుకే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కానీ శాసన మండలిలో మాత్రం వీళ్ళు పోరాడతారంట. ఎందుకని? శాసన మండలిలో పోరాడితే అది పెద్ద, అంటే వీళ్ళకి కొద్ది బలం ఉన్నది శాసన మండలిలో ఒకటైతే, రెండోది శాసనసభలో మాట్లాడటం వేరు, శాసన మండలిలో మాట్లాడటం వేరు. శాసనసభ అనేది సాధారణంగా ప్రజల్లోకి ఎక్కువ వెళుతుంది, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసన సభ్యులందరూ కూడా అక్కడే ఉంటారు, ప్రజలందరూ కూడా వీక్షించేది అదే. కానీ శాసన మండలిని పెద్దగా పట్టించుకోరు, అంటే అందులో జరిగే సమావేశాలను ఎవరు చూడరు, శాసనసభ సమావేశాలు ఎక్కువ చూస్తారు, దానికి పెద్ద హైప్ కూడా రాదు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? శాసన మండలిలో పోరాడాలంట. శాసన మండలిలో చేసే పోరాటమే శాసనసభలో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు డిఎస్సి అన్నారు, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలని పరామర్శలకు వెళ్ళాడు కదా. ఏదో పొగాకు రైతు అన్నాడు, మొక్కజొన్న రైతు అన్నాడు, ఆ రైతు అన్నాడు, ఈ రైతు అన్నాడు. ఆ రైతు సమస్యలను కూడా అసెంబ్లీలో నిలదీయొచ్చు. అలాగే దిశ ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుని ప్రభుత్వం వెనక తీసుకుంటే సాక్షిలో ఇష్టం వచ్చిన కథనాలు రాశారు. ఇది ప్రభుత్వ
చేతగాంతనమని. మరి ఆ దిశ బిల్లు మీద కూడా నిలదీసే అవకాశం అసెంబ్లీకి వెళ్తే ఉంది. కాకపోతే ఇవన్నీ ఆధారాలతో తిప్పికొడతారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు దిశ చట్టమే గాల. 5 ఏళ్ల పాటు కేంద్రం మీరు మార్పులు చేర్పులు చేసి పంపండి అంటే ఈయన తిరిగి పంపను కూడా పంపలా. జగన్మోహన్ రెడ్డి దగ్గరే పెట్టి కూర్చున్నాడు. అది కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి సమాధానం. సో ఇవన్నీ బెడిసి కొడతాయి. వీటన్నిటికీ మించి గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలు అనేవి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అసెంబ్లీలో గన గ్రూప్ 1 అంశం మీద చర్చ పెట్టి నిలదీస్తే అది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారుతుంది. రాజకీయంగా నిరుద్యోగ యువతలో ఒక చైతన్యానికి దారి తీస్తుంది. వైసీపీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి బలంగా వెళుతుందనే ఒక భావనతోనే ఇది అసెంబ్లీలో చర్చకు రాకూడదంటే ముందు మనం వెళ్ళకూడదు. ఈ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాడు. నిన్న స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి సమావేశాలకు రాకుండా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టి అసెంబ్లీలో కనపడరు, కానీ వచ్చినట్టు సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారంట. సో వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెడీ అయినాయి, ఆల్రెడీ ఇవ్వడానికి సిద్ధమైనవి. సో వీళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళకి అసలు క్వార్టర్స్ ఎందుకు ఇవ్వాలి? అంతేకాకుండా వీళ్ళ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు? సో ఇలాంటి కొన్ని అంశాలను అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడారు. ఇదే అంశాన్ని బొత్స సత్యనారాయణ దగ్గర మీడియా లేవనెత్తితే ఆయన కూడా స్పీకర్ గారు చేతిలో ఉంటే చేసుకోమనండి, మాకేం భయం లేదు, చేసుకుంటే చేసుకోమని అంటున్నాడు. ఆయన కూడా ఏ సమాధానం చెప్పాలో తెలియట్లే. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు భయపడుతున్న మాట వాస్తవం. ఈయన బయట డిఎస్సి సమస్యలు అంటాడు, రైతు సమస్యలు అంటాడు, దిశ చట్టానికి వెన్నుపోటు పొడిచారు వీళ్ళు అంటారు, లేకపోతే ఇంకేదో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్తాడు, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదంటాడు. కానీ ఏ అంశం మీద మాట్లాడటానికి అసెంబ్లీకి మాత్రం పోనంటాడు. అన్నిటికీ మించి డిఎస్సి మీద స్కామ్ జరిగింది, లీక్ జరిగింది, అవినీతి జరిగిందని గొంతు చించుకుంటున్నారు. అదేదో అసెంబ్లీలోకి వెళ్ళి అడగండి అయ్యా, అసెంబ్లీలో గొంతు చించుకోండి అయ్యా అంటే ససేమిరా మేము అసెంబ్లీకి మాత్రం వెళ్ళాం. ఎందుకని? మేము అసెంబ్లీకి వెళ్తే గ్రూప్ 1 బయటికి తీస్తారు. గ్రూప్ 1 బయటికి తీస్తే మొత్తం ఇది జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ నాయకులు మెడలందరికీ చుట్టుకుంటుంది. సో ఇదొక తీవ్ర రూపం దాల్చబోతుంది. రేపొద్దున హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అవకతవకలు అయితే జరిగాయి, అది వాస్తవం, కోర్టు కూడా కాదనలేదు. ఎందుకంటే సిట్టు నివేదికలో ఉన్నటువంటి రిపోర్ట్ అది. సిట్టును నియమించిందే హైకోర్టు, వేరొకళ్ళు కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఏమో డిఎస్సి మీద ఆరోపణలు చేస్తాడు, కనీసం కోర్టులో ఎక్కడా కూడా లీకు స్కాము జరిగిందని ఒకరు కూడా పిటిషన్ వేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో దిద్దినటువంటి గ్రూప్ 1 మూల్యాంకనలో అవకతవకలు జరిగాయని 408 మంది పిల్ దాఖలు చేస్తేనే ఈ విచారణ చేశారు. వాళ్ళ అనుమానం నిజమేనని చెప్పి ఈరోజు సిట్టు కూడా తేల్చింది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నాడు. నాకు అర్థం కాల, అసలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా, ప్రజలు ఇవ్వని దాన్ని ప్రభుత్వం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అడగటం అనేదే చాలా విడ్డూరంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రతిపక్ష హోదా లేని సభలో చేయగలిగింది ఏమీ లేదు, మండలిలో బలంగా ఉంది కాబట్టి అక్కడ నిలదీయండి, డిఎస్సీనే మన తొలి ప్రాధాన్యం. వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మాజీ సీఎం. సో శాసనసభలో వైకాపాకు ప్రతిపక్ష హోదా లేదని, అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శాసనసభలో తాను చెప్పాలనుకున్న వాటిపై ప్రెస్ మీట్లలో మాట్లాడతానన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆ క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం అయితే అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను ప్రెస్ మీట్లో మాట్లాడతా అంటాడు. పోనీ ప్రభుత్వానికి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు, లేదా మా నాయకులు అసెంబ్లీకి వస్తారు, మాకు ఇంత సమయం మైక్ కావాలని ఒక మాట అడగండి. కూటమిని మాకు ఒక 2 గంటల మైక్ ఇవ్వండి, లేదా 3 గంటల మైక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడగండి. వాళ్ళు కన్నా మైక్ ఇవ్వనంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట చెప్పాడు, ఏమని? మీరు మైక్ ఎవరు అని మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీరు వస్తే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది, మీరు సభకే రాకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించాడు. అది నేను అనేది కూడా అదే, మీరు ముందు వెళ్ళండి, నిజంగా మీకు వాళ్ళు మైక్ ఇవ్వకపోతే ప్రజల దగ్గరకు వచ్చి అదే చెప్పండి, ఇదిగో మేము అసెంబ్లీకి వెళ్ళాం, మేము సమస్యల మీద మాట్లాడుతుంటే మాకు మైక్ ఇవ్వట్లా, అదే మాట ప్రజలకు వచ్చి చెప్పండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు శాసనసభకు మేము వెళ్ళట్లేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు శాసనసభలో అడిగే పెట్టకుండా మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మర్యాదలు చేయట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చిన్నపిల్లల్లాగా ఏంటిది? మీరు మైక్ వెళ్ళండి, మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చేయండి, బాయ్కాట్ చేసి బయటకు వచ్చేయండి, వాకౌట్ చేయండి. మాకు మైక్ ఇవ్వలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, బయటకు వచ్చి ప్రజలకు చెప్పండి, ఇదిగో మాకు మైక్ ఇవ్వాలా. మేము ఇస్తాంరా మొర్రో రండి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు సభకే వెళ్లకుండా మాకు మైక్ ఇవ్వరు కాబట్టి నేను మాట్లాడటం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలాగా నేను ప్రెస్ మీట్లో మాట్లాడతా, సమస్యల మీద గళమెత్తుతా, అదేదో అసెంబ్లీలో గళమెత్తు.